ఒక మ్యారేజ్కి వెళ్తున్నప్పుడు కుటుంబంగా వెళ్తారు, ఒక పార్టీకి వెళ్తున్నప్పుడు కుటుంబంగా వెళ్తారు, లేకపోతే ఒక పార్క్ వెళ్తున్నప్పుడు కుటుంబంగా వెళ్తారు, ఏదైనా టూర్కి వెళ్ళినప్పుడు కుటుంబంగా వెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా కుటుంబ సమేతముగా సంతోషం కలిగి వెళ్ళిపోతారు కదా. మరి ప్రార్థన సన్నిధికి వచ్చేటప్పుడు ఏది నీ కుటుంబము గారు ఏమన్నా చెప్పండి. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదుము. మీరు ఎవరు సేవిస్తారో, మీరు ఎవరిని ఆరాధిస్తారో, మీరు ఎవరిని కోరుకుంటారో మీ ఇష్టం. కానీ నేను నా ఇంటి వారు అయితే యెహోవాను సేవిస్తాను. ఏ కుటుంబంలో అయితే ప్రేమతో కూడినటువంటి సహకారం ఉంటాయో, ఏ కుటుంబంలో అయితే క్రమశిక్షణతో కూడినటువంటి నియమాలు ఉంటాయో, ఏ కుటుంబంలో అయితే క్షమించుకునేటువంటి గుణాలు ఉంటాయో, ఆ కుటుంబం అంటే నూరేళ్ళ పంట. దేవుడి ప్రీతిగా ఆశీర్వదించిన గాక. దేవుడికి స్తోత్ర. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా మీ కుటుంబము భార్య భర్తలుగా పిల్లలుగా కూర్చొని ఆలోచన చేసుకుని ప్రార్థన శక్తి కలిగి కుటుంబ ప్రార్థనలో మాట్లాడుకున్నట్లయితే దేవుడు వారి ప్రార్థనలు ఆయన తీర్చి సమస్తాన్ని కూడా మేలుకరంగా ముందుకు నడిపించిన గాక.